శాంపుల్ స్పేస్ రాయకపోతే నీకు సగం మార్క్స్ ఎగిరిపోతాయి. శాంపుల్ స్పేస్ రాయాల్సిన అవసరం లేని కాన్సెప్ట్ ఎవరయ్యా అంటే ప్రాబబిలిటీ. ఓకేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఆల్సో. ఎందుకంటే చాప్టర్ మొత్తంలో నీకు ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఒక్క ఫార్ములా తెలిస్తే చాప్టర్ అయిపోయినట్టే. క్లియరా? నౌ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ ఈవెంట్ కనుక్కోవడాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? పి ఆఫ్ ఈతో ఇండికేట్ చేస్తారు. పి స్టాండ్స్ ఫర్ ప్రాపర్టీ అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఈవెంట్. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేటప్పుడు గల ఏమవుతుంది? ఫస్ట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎవరికి? ఈ జరగడానికి. సో నెంబర్ ఆఫ్ favorable outcomes for E divided by number of all possible outcomes total number of possible outcomes ఉన్న స్పేస్ దాంట్లో శాంపుల్ స్పేస్ లో టోటల్ అవుట్కమ్స్ ఎన్నైతే ఉన్నాయో కింద రాసేస్తున్నాం కాబట్టి ఎస్ వేర్ స్టాండ్స్ ఫర్ శాంపుల్ స్పేస్. ఒకటే ఫార్ములా. ఓకేనా? నా దీంట్లో కూడా మళ్ళీ ప్రాబబిలిటీ జరిగే ఈవెంట్ ని పి ఆఫ్ ఈ అని రాస్తే జరగని ఈవెంట్ ఏమంటారు? పి ఆఫ్ ఈ బార్ అంటారు. అవునా? అంటే ఇక్కడ మీకు పాయింట్ అవుట్ చెప్పాను. ఈ ప్లస్ ఈ బార్ ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది? 1. ఒకదాని వాల్యూ ఇచ్చేస్తే రెండోది కనుక్కోవడానికి ఇది పనికి వస్తుంది. అవునా? మళ్ళీ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు 2 ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి షూర్ ఈవెంట్, రెండోది ఇంపాసిబుల్ ఈవెంట్. షూర్ అంటే కంపల్సరీగా జరిగేది, ఇంపాసిబుల్ అంటే ఏం చేసినా జరగంది. దీని ప్రాపర్టీ ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది? దీని ప్రాపర్టీ ఎప్పుడు కూడా 0. ఏ ఎలిమెంట్ అయినా ప్రాపర్టీ 0 to 1 మధ్యలోనే ఉంటుంది. 0 కంటే తగ్గదు, 1 కంటే పెరగదు. ఓకేనా? దీంట్లో మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? ఆబ్జెక్టివ్ లో ఇచ్చేటప్పుడు 4 ప్రాపర్టీస్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ పాసిబుల్ అంటాడు. ఏం చూసుకోవాలి? మైనస్ వాల్యూస్ కానీ 1 కంటే ఎబవ్ ఉన్న వాల్యూస్ కానీ ఉంటే అవి పాసిబుల్ అవ్వదు. కాబట్టి వాటిని జాగ్రత్తగా వెతుక్కోవాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దీంట్లో చదువుకునేటప్పుడు ప్రాపర్టీ దేనికి చదువుకుంటారు? ఒకటి కాయిన్స్ కి, రెండోది డైస్ కి, మూడోది కార్డ్స్ కి. అవునా? నౌ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఏ ఫార్ములా చెప్తుంది? 2 పవర్ n ఫార్ములా. అదే డైస్ కి వచ్చేటప్పటికి 6 పవర్ n. డెక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేటప్పటికి అలా దాడి కాబట్టి ఒక డెక్ ఆఫ్ కార్డ్ లో టోటల్లీ 52 కార్డ్స్ ఉంటాయి. మల్టిపుల్ కార్డ్స్ ఇచ్చేసి నీకు లెంతీ అయిపోద్ది ప్రాసెస్. అవునా? అందుకని నీ డెక్ లో ఎప్పుడు కూడా ఒక డెక్ 52 కార్డ్స్ మాత్రమే ఇస్తాడు. దీంట్లో జోకర్ కార్డ్స్ ఉండవు. కాబట్టి దీన్ని మైండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జోకర్ కార్డ్ ఎప్పుడైనా అన్నాడు అంటే అది అడిషనల్ కార్డ్ అయి ఉంటుంది, అంతే తప్ప 52 డెక్ లో నుంచి రాదు. ఓకేనా? దీని కాంపోజిషన్స్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక కాయిన్ వేస్తే వేస్తే ఏమైంది? 2 కాయిన్స్ వేస్తే 4 పాసిబిలిటీస్ ఎలా వస్తాయి, 3 కాయిన్స్ వేస్తే 8 పాసిబిలిటీస్ ఎలా వస్తాయి, అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డైస్ వచ్చేటప్పటికల్లా 1 డై కానీ 2 డైస్ కానీ ఇస్తాడు. ఒక డై ఇస్తే 6 పవర్ 1 6 ఛాన్సెస్ వస్తాయి. 2 డైస్ వేస్తే 6 పవర్ 2 6 6 36 వస్తాయి. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్ వచ్చేటప్పటికల్లా ఒక డెక్ కార్డు మాత్రమే ఇస్తాడు. 52 కార్డ్స్ ఉంటాయి. దానిలో రెడ్ ఎన్ని, బ్లాక్ ఎన్ని. మళ్ళీ రెడ్ లో 2 టైప్స్ వస్తాయి, హార్ట్స్ ఒకటి, డైమండ్స్ ఒకటి. బ్లాక్ లో 2 టైప్స్ వస్తాయి, క్లబ్స్ అండ్ స్పేడ్స్. వాటి కాంపోజిషన్ ఏంటి, దానిలో నెంబర్ కార్డ్స్ ఏంటి, కింగ్ ఎన్ని ఉంటాయి, జాక్ ఎన్ని ఉంటాయి, క్వీన్ ఎన్ని ఉంటాయి, ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాపర్లీ చూసుకుంటే ప్రాబిలిటీ వచ్చేస్తుంది. అర్థమైందా? నా ఈ చాప్టర్ మొత్తంలో వచ్చేటప్పటికల్లా దీంట్లో చెప్పా కదా ఒకటే ఫార్ములా. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈవెంట్ కైనా ప్రాబిలిటీ కనుక్కోవాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రావాలి. అంటే ఇచ్చిన దాన్ని బట్టి దాని యొక్క శాంపుల్ స్పేస్ ఎస్ అని రాయాలి. నీకు 5 మార్క్స్ కి క్వశ్చన్ ఇస్తే శాంపుల్ స్పేస్ రాసి ప్రాబ్లం చేయాలి. శాంపుల్ స్పేస్ రాయకపోతే నీకు సగం మార్క్స్ ఎగిరిపోతాయి. అర్థమైందా? అందులో శాంపుల్ స్పేస్ రాయాల్సిన అవసరం లేని కాన్సెప్ట్ ఎవరయ్యా అంటే
కార్డ్స్ 52 కార్డ్స్ మొత్తం రాసుకుంటా కూర్చుని అక్కడే కాపర్ అయిపోతుంది మనకి. అవునా? అందుకని దీనికి కాంపోజిషన్ రాయక్కర్లా, డైరెక్ట్లీ తీసేసుకోవచ్చు. వేరాస్ డైస్కి కానీ కాయిన్స్కి కానీ కాంపోజిషన్ రాయాలి. అర్థమైందా? సో ఈ చాప్టర్లో ఒకటే ఎక్సర్సైజ్ ఉందనుకుంటా. ఒకటేమో మల్టిపుల్ చాయిస్ ఉంది, రెండోదేమో డైరెక్ట్ ఎక్సర్సైజ్ ఉంది. ఓకేనా? అవి రెండు కంప్లీట్ చేసేయండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. క్లియరా? ఇవాళ ఈ 2 చాప్టర్స్ రివిజన్ పర్ఫెక్ట్లీ అయిపోవాలి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.